హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతకంటే ముందు నేను దొండకాయ ఉల్లికారం చేశాను. అది చాలా బాగా పోయింది. ఈ వంటకం కూడా మంచిగా అందరు చూస్తారని అనుకుంటున్నాను. కొత్త రెసిపీ అనుకోవద్దు, తెలిసిన రెసిపీ కానీ పాత రెసిపీ, పాతకాలంలో చేసేది అమ్మమ్మ నానమ్మల నాటి వంట. ఇది ఫ్రెష్గా మళ్ళీ ఈరోజు మీకు చూపిస్తున్నాను. మన ఇంట్లో ఎప్పుడన్నా వెజిటేబుల్స్ లేకపోయినా కానీ మసాలా కూర తినాలి అని అనిపిస్తున్నా కానీ మనం ఈ విధంగా చేసుకోవచ్చు. నేను ఏం చేశానంటే ఈ కప్పు శనగపప్పు తీసుకున్నాను. ఒక 10 నిమిషాల ముందు నానబెట్టాను. సో ఈ నానబెట్టుకున్న నీళ్ళన్నీ వంచేసి ఈ పప్పు ఫస్ట్ వేసేసుకుందాం. ఇది నానింది కాబట్టి ఎక్కువ అనిపిస్తుందండి. నేను మాత్రం ఈ కప్పే తీసుకున్నాను. ఒక ముగ్గురికి సరిపోయా ఈ కప్పు అయితే సరిపోతుంది పప్పు. దానికి కాను నేను ఒక్క పప్పు తీసుకున్నందుకు 1, అలానే 2, ఈ 2 నీళ్లు పోసుకోవాలి. ఇంకా దీంట్లో ఏమీ వేయాల్సిన అవసరం లేదు. మనము ఇట్లా 1:2 వాటర్ వేసుకున్నాము అని అంటే సరిపోతుంది. ఇవి మరీ మెత్తకు కాకుండా మరీ గట్టికి కాకుండా సరిపోతుంది. ఒక 10 నిమిషాలు పప్పు నానబెడితే సరిపోతుంది. మనం ఇట్లా మూత పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక 2 విజిల్స్ రానిద్దాం. ఒక 2 విజిల్స్ అయితే సరిపోతాయి. తర్వాత మనకు కావాల్సింది ఈ పప్పుకి మసాలా శనగపప్పుకి కావాల్సింది ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, అలానే 4 టమాటాలు, ఒక 5 పచ్చిమిరపకాయలు. ఇది చిన్న కొబ్బరి ముక్క అండి, చిన్నది, సగం, చిన్న దాంట్లో సగం ఇంత కొబ్బరి ముక్క ఉంటుంది. ఆ ముక్క తీసుకున్నాను. ఒక స్పూన్ ఏమో ధనియాలు తీసుకున్నాను, 2 లవంగాలు, 3 ఇలాచీలు, అట్లనే కొంచెం 1 ఇంచ్ దాల్చిన చెక్క, సాజీరా తీసుకున్నాము. ఈ 3 మనము గ్రైండ్ చేసుకుందాము. అలానే ఈ వెజిటేబుల్స్ కట్ చేసుకున్నాక మళ్ళీ కలుపుతాం. ఈ లోపల ఇది 2 విజిల్స్ ఇచ్చి పర్ఫెక్ట్ అయిపోతుంది. మనము మసాలా శనగపప్పు చేసుకోవడానికి సిద్ధమవుతాము. అప్పటి వరకు ఇంకా ఆవిరిపోయింది. మనం ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని మనం ఇంకా కూర స్టార్ట్ చేద్దాం. ఇట్లా ఒక మంచి వెడల్పాటి ప్యాన్ పెట్టుకొని మనం వెలిగించేసుకుందాం. అది వేడి అయ్యేంత లోపల ఇవి మనం ఆనియన్స్ అవి కట్ చేసుకోవచ్చు. ప్యాన్ వేడెక్కింది. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొంచెము ఒక 2 గరిటెలండి. మనము నూనె గరిటెలు ఉంటాయి కదా, దాంతో 2 గరిటెలు ఎక్కువ వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. కానీ నేను మితంగా వేసినాను, కొంచెం తక్కువ వేసాను. పోపు వేసేయాల్సిన అవసరం లేదండి. ఆవాలు అట్లా ఏం వేయాల్సిన అవసరం లేదు. ఈ మసాలా కూరకి మనం డైరెక్ట్గా ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ మాత్రం బ్రౌన్ అయినంత వరకు ఉంచుకుందాం. అది వేడయింది. ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఒకటి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసాను. ఆనియన్స్ బాగా వేడయిన తర్వాతనే అల్లం వెల్లిపాయ కానీ పసుపు కానీ వేసుకుందాం. సరే, ఇట్లా మంచి ఇంకా కొంచెం బ్రౌన్ అవ్వాలి. నూనె బాగా వేడైనాక వేస్తే పర్ఫెక్ట్గా తొందరగా ఫ్రై అవుతుంది. ఈ లోపల మనము ఒక జార్ తీసుకొని దాంట్లోకి నేను చూపించా కదా 2 లవంగాలు, చెక్క, ఒక 3 ఇలాచీలు, అట్లానే 1 స్పూన్ ధనియాలు, అలానే చిన్న కొబ్బరి ముక్క అండి. కొబ్బరి ఎక్కువ వేసుకోమాకండి, కొంచెం వేస్తే సరిపోతుంది. గ్రేవీగా ఉండాలి కాబట్టి మనకి శనగపప్పు మసాలాలో కొంచెం ఇష్టం ఉండేటోళ్ళు కాజు వేసుకోవచ్చు. అలానే మనకి కస్కస్ కూడా వేసుకోవచ్చు. ఇవి మంచిగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి, మంచి నున్నగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ లోపల అది గ్రైండ్ అవుతూ ఉంటుంది. మనము కొంచెం ఇంకా ఫ్రై అవ్వాలి. ఇది కొంచెమే అయింది, ఇంకా కొంచెం ఫ్రై అయితే మంచిగా ఉంటుంది. బ్రౌన్ అయితేనే కమ్మగా ఉంటుందండి, టేస్ట్ బాగుంటుంది. ఆనియన్స్ మంచిగా కలర్ మారుతున్నాయండి, బ్రౌన్గా అవుతుంది. ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద, అట్లానే పసుపు,
వేసుకొని ఈ రెండు పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేద్దాం. మాడకూడదండి, మాడద్దు కాబట్టి ఎమ్మడే టమాటా వేసేసుకుందాము. నీళ్ళు పోయకుండా టమాటా వేసేసుకున్నామంటే మాడదండి, ఇంకా ఆ స్టేజ్ ఆగిపోతుంది మాడేది. టమాటా మాత్రం మంచి గుజ్జుగా అయిపోవాలి. నీళ్ళ బదులు నేను తొందరగా టమాటా వేసేసాను. అది మంచిగా మగ్గింత వరకు వేసుకెళ్దాం. చూసారు కదా ఈ మాదిరి ఉంటుంది. ఇట్లా కాకపోతే ఇది కొంచెం మగ్గితే పర్ఫెక్ట్గా అవుతుంది. సో మగ్గింత వరకు వెయిట్ చేద్దాం. మూత వేసేసుకుంటే సరిపోతుంది. మూత వేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత వద్దాము. ఒక్కసారి మూత తీసుకుంటే ఆవిరికి నీళ్లు పడి అవి ఏమీ మాడకుండా ఉంటుంది కదా. ఇప్పుడు దీంట్లోకి మంచిగా స్మాష్ అయిపోయింది. కొంచెం ఉప్పు వేస్తే ఇంకేమైనా కొంచెం ఏమైనా తేమ ఉంటే అది బయటకు వచ్చేసి మంచిగా స్మాష్ అయిపోతుంది. అందుకోసము తగినంత ఉప్పు 1.5 స్పూన్ ఉప్పు వేస్తున్నాను. అలానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ చూసారు కదా, గ్రైండ్ చేసుకున్నాం. ఇది కూడా పచ్చివాసన అంతా పోవాలి కాబట్టి దీన్ని ఫస్ట్ కొంచెం మొత్తం వేసేసుకొని ఉండలు కట్టకుండా ఒక్కసారి కలుపుకుందాం. నీళ్లు పోసుకొని కలియ పెట్టేసి చూసారు కదా ఇట్లా ఈ నీళ్లు కూడా పోసేసుకుందాం. ఇది మాత్రం హైలో పెట్టేసుకుందాం. ఇంకా మసాలా ఏమి వేస్ట్ కాకుండా వచ్చేసింది. అన్నీ పడ్డాయండి, ఉప్పు కారము మసాలాలు అన్నీ పడ్డాయి. ఇది 1 నిమిషం పాటు వేయించుకున్నాక తర్వాత కారం వేసుకుందాము. టమాటాలు కొంచెం స్మాష్ అయితే ఇంకా బాగుంటుంది. గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ పోతుంది కాబట్టి డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. అందుకోసం టమాటాలు మ్యాక్సిమం ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా చేసుకుంటే ఈ గ్రేవీకి చాలా టేస్ట్ని ఇస్తుంది. ఇప్పుడు మూత మూసేసి ఒక 2-3 నిమిషాలు వెయిట్ చేద్దాం. ఒక్కసారి మూత తీద్దాం. చూసారు కదా మంచిగా స్మాష్ అయిపోయింది. టమాటాలు ఒక్కసారి ఈ విధంగా అన్నామంటే మంచి థిక్ గ్రేవీ తయారైంది. ఇప్పుడు మనము దీంట్లోకి చూసారు కదా శనగపప్పు మనకి ఈ విధంగా ఉండాలి, మరీ మెత్తగా కాకూడదు. ఇట్లా అంటే కొంచెం పలుకు ఉండాలి. దాంట్లో ఉండే నీళ్ళన్నీ ఫస్ట్ వేసేద్దాం. శనగపప్పు పడినా పర్వాలేదండి, ఫస్ట్ దాంట్లో ఉండే నీళ్లు వేసేసుకుందాం. ఒక్క మార కలిపెట్టేసి నీళ్ళు వేడిగానే ఉన్నాయి కాబట్టి మసిలిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనం కారం వేసుకుందాం. కారము తగినంత కారం తీసుకున్నానండి. ఎవరికి ఎంత ఇష్టమో కొంచెం కారం మేము ఎక్కువనే తింటాము, దానికోసం కొంచెం ఎక్కువ అయింది. ఇంత పడుతుంది, ఎక్కువ అవ్వలేదు. ఇంత కారం వేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం ఈ శనగపప్పు అంతా వేసేసుకుందాం. గ్రైండ్ చేసుకున్న శనగపప్పు వేసేసుకుందాం. చేయి పెట్టి మొత్తం వేసేస్తే పర్ఫెక్ట్ అండి. ఇది ఈ విధంగా ఉంది అని అంటే మరీ గట్టిగా అవుతుంది. సో దీంట్లో కొంచెం వాటర్ వేసుకుందాము. అమ్మ ఇస్తుందండి, తిననోళ్ళు ఇబ్బంది పడతారు కాబట్టి నేను చెప్పట్లేదు. మసాలా మాత్రం అద్దిరిపోయే మసాలా వాసన వస్తుంది, అరోమా వస్తుంది. చూసారు కదా ఇట్లా థిక్గా ఉంది కదా. నీళ్ళు కూడా వేడైపోతున్నాయి, కొంచెము నీళ్ళు పోసుకుందాం. ఇలా ఉంటే పర్ఫెక్ట్. నీళ్ళు కాగినాయి, వేడి నీళ్ళు ఈ మాత్రం పోయాలి. వేడి నీళ్ళు మంచిగా పప్పు మునిగి పైకి వచ్చేంత వరకు నీళ్ళు పోయాలి. ఈ విధంగా నీళ్ళు పోయాలి. శనగపప్పు మసాలా ఇంకా కొద్దిగా నిమిషాలలో శనగపప్పు మసాలా
రెడీ. దింపే ముందు మనం నీళ్లు పోసాం కదా, నీళ్లు పోసే ముందు ఇలా పచ్చిమిరపకాయలు స్లిట్ చేసి వేసుకుంటే ఆ పచ్చిమిరపకాయలు మొత్తం ఉడకకుండా కొంచెం పంట కిందకి నంచుకొని తింటే చాలా బాగుంటుంది. ఇలాగా ఇవి సన్న మిరపకాయలు చాలా కారంగా ఉన్నాయి. ఒక 5 వేద్దామని తీసినా కానీ వద్దండి, 3 సార్లు దీన్ని మూత పెట్టేసేద్దాం. ఆహా, మసాలా శనగపప్పు ఎంత కమ్మగా ఉందంటే అండి, అంత కమ్మగా ఉంది. ఒక్కసారి చేసుకోండి. జొన్న రొట్టెలకు మాత్రం అద్దరిపోతుందండి ఈ మసాలా శనగపప్పు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ మసాలా శనగపప్పు ఉన్నప్పుడు మనం పచ్చిపులుసు చేసుకుంటే మనం ఏం తింటున్నాం, వెజ్ తింటున్నామా నాన్ వెజ్ తింటున్నామా అన్నది తెలియకుండా తినేస్తాం అనమాట. అంత టేస్టీగా ఉండే మసాలా శనగపప్పు. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. చూసారు కదా మసాలా శనగపప్పు ఎలా చేసామో, అద్దరిపోయే మసాలా శనగపప్పు అండి. నాన్ వెజ్కి ఏ మాత్రం తక్కువ ఉండదు, వెజిటేరియన్స్కి అద్దరిపోయే మసాలా కూర అనుకోవచ్చు మనము. శనగపప్పు మసాలా మూత తీసేసి పక్కన పెట్టేసి ఒక్కసారి నూనె కొంచెము తక్కువ వేసాం కాబట్టి నూనె పైకి తేలలేదండి. ఒకవేళ ఎక్కువ వేసుకునేటోళ్ళు నూనె పైకి తేలింది అంటే కూర అయిపోయినట్టు లెక్క. ఇది ఇప్పుడు కూడా మంచి అరమ వల్ల ఇది నాకు తెలుస్తుంది ఇది కూర అయిపోయింది అని చెప్పేసి. చూసారు కదా మసాలా శనగపప్పు కూర రెడీ. ఇప్పుడు ఇట్లా ఉందండి. కొంచెం చల్లగా అయిందంటే దగ్గర పడుతుంది. ఈ మాదిరి ఉందన్నమాట. ఇప్పుడు స్టవ్ కట్టేసి మనము డిష్ అవుట్ చేసుకుందాము. మసాలా డిష్ అవుట్ చేసేసుకుందాము. మసాలా శనగపప్పు కర్రీ రెడీ.